అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని భుజాన వేసుకుని నడవసాగాడు. అప్పుడు ఆ శవంలోని భేతాళుడు రాజుతో ఇలా కథ చెప్పసాగాడు అనే విక్రమాదిత్యుని కథలు మనకు తెలిసినవే. ఈ విక్రమార్కుడిలాగానే రాహుల్ గాంధీ గారు కూడా అదానీ, అంబానీ, మోడీ అని దానిని ఒక మంత్రంగా చేసుకుని నిరంతరం హనుమాన్ చాలీసాలాగా దానిని రోజుకి 40 సార్లు పఠిస్తూ ఉన్నారు. హనుమాన్ చాలీసాని రోజుకు 40 సార్లు పవిత్రమైన మనసుతో పఠిస్తే హనుమంతుడు ప్రత్యక్షం అవుతాడు అంటారు. రాహుల్ గారు పట్టు వదలక అదానీ, అంబానీ, మోడీ అనే మంత్రాన్ని పఠించడం వల్ల ఇప్పుడు అదానీ పైన పిడుగులాంటి ఓ అభండమే పడింది. భారతీయ టాపెస్ట్ బిజినెస్ ఐకాన్ గౌతమ్ అదానీ పైన 2 అమెరికా సంస్థలు కేసు ఫైల్ చేశాయి. అరెస్ట్ వారెంట్ కూడా తీసుకున్నాయి. ఈ విషయంగా యుఎస్కు చెందిన ప్రాసిక్యూటర్స్ ఒక అభియోగ పత్రం ద్వారా ప్రకటించారు. ఆకలితో ఉన్నవాడికి బిర్యానీ ప్యాకెట్ దొరికితే లటుక్కున ఎలా పట్టుకుని లొట్టలేస్తూ ఆరగిస్తాడో అలాగా మన రాహుల్ గాంధీ గారు దీనిని వెంటనే పట్టేసుకున్నారు. ఈ విషయంగా మాట్లాడిన ఆయన వీడియోకి సంబంధించి చిన్న క్లిప్ ఇచ్చాను, చూడండి. है वहां पे इन्वेस्टिगेशन होनी चाहिए, मगर इन्वेस्टिगेशन अदानी जी से शुरू होगी और जब तक अदानी जी अरेस्ट नहीं होंगे तब तक क्रेडिबल बात नहीं बनेगी. तो शुरुआत वहां से है. अदानी जी को अरेस्ट कीजिए, उनका इंटेरोगेशन कीजिए और फिर जो भी इसमें इन्वॉल्व है पकड़िए. और एंड में मैं आपको बता रहा हूं नरेंद्र मोदी जी का नाम निकलेगा, क्योंकि बीजेपी की पूरी फंडिंग, पूरा फंडिंग स्ट्रक्चर इस व्यक्ति के हाथ में है. మన దేశంలోని టాపెస్ట్ బిజినెస్ ఐకాన్ని అరెస్ట్ చేయాలని ఏ చైనా కరప్షనిస్టునో ఏ పాకిస్తానీ టెర్రరిస్ట్నో చేయాలి అన్నట్టుగా రాహుల్ గారు ఇలా ఎగిరి గంతేస్తున్నాడేమిటి? ఇంతకీ యుఎస్ అదానీ పైన ఏమని నేరారోపణ చేసింది? ఇలాంటి ఆరోపణలు రాహుల్ గాంధీ గారిపైన లేవా? మరి రాహుల్ గారు ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యారా? ఇలాంటి విషయాలను ఈ వీడియోలో చెప్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక్క లైక్ ఇస్తే వెంటనే స్టార్ట్ చేద్దాం. యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ SEC అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ DOJ, ఈ 2 సంస్థలు మొన్న నవంబర్ 21, 2024 తేదీన గౌతమ్ అదానీ అండ్ ఆయన మేనల్లుడు సాగర్ అదానీల పైన, ఇంకా అజూర్ పవర్ గ్లోబల్ మాజీ చీఫ్ స్ట్రాటజీ అండ్ కమర్షియల్ ఆఫీసర్ రూపేష్ అగర్వాల్, సిరిల్ కాబేన్స్, అదానీ గ్రీన్ ఎనర్జీలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినీత్ జైన్, సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా అనే వారిపైన మొత్తం 7 పైన కూడా కేసులు నమోదు చేశారు. ఈ కేసులపైన న్యూయార్క్ కోర్టు అన్సీల్డ్ అరెస్ట్ వారెంట్ని ఇష్యూ చేసింది అనే వార్తలు జోరుగా ట్రెండ్ అయ్యాయి. కానీ అరెస్ట్ వారెంట్ అబద్ధం. నిందితులు కోర్టుకు హాజరు కానప్పుడు మాత్రమే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది అంతా అబద్ధం అంటూ యుఎస్ అటార్నీ జనరల్ ఒక ప్రకటనలో తెలియజేసినట్టుగా తెలిసింది. ఈ విషయం పక్కన పెడితే భారతదేశ వ్యాపారానికి సంబంధించి గౌతమ్ అదానీ కంపెనీలు చాలా కీలకమైనవి. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, అదానీ ఎయిర్పోర్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, అంబుజా సిమెంట్ లిమిటెడ్, అదానీ పవర్ లిమిటెడ్, అదానీ విల్మార్ లిమిటెడ్, ACC లిమిటెడ్, NDTV లిమిటెడ్, అదానీ ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్, అదానీ లాజిస్టిక్స్ లిమిటెడ్, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ, అదానీ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్, అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, అదానీ కానెక్స్, అదానీ డిజిటల్ ల్యాబ్స్, అదానీ అగ్రిఫ్రెష్, అదానీ విల్మార్ లిమిటెడ్, ఇవన్నీ అదానీ గ్రూప్ కంపెనీలు. ఇవన్నీ ఎందుకు చదివాను ఇప్పుడు అంటే, అదానీ ఒక వ్యక్తి కాదు, భారతదేశ వ్యాపార శక్తి అని చెప్పడానికి. ఇతని బిజినెస్ దెబ్బతింటే ఇతనికే కాదు, దేశానికే భారీ నష్టం. ఇంతకీ యుఎస్ గౌతమ్ అదానీ పైన ఫైల్ చేసిన నేరాలు ఏమిటి అంటే, అదానీ గ్రీన్ ఎనర్జీ అండ్ అజూర్ పవర్ గ్లోబల్కు సంబంధించిన కార్యకలాపాల్లో 2021లో యుఎస్ పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించింది. $750 మిలియన్ బాండ్లను సమర్పించింది. భారతదేశంలో గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ఒప్పందాలు చేసుకునే విషయంగా భారతదేశంలో భారతీయ అధికారులకు $265 మిలియన్ లంచాన్ని ఇచ్చారు అన్నవి ఆరోపణలు. అదానీ ఎనర్జీ అంటే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్. భారతదేశంలో ఈ సంస్థ చాలా పెద్దది. 2025 నాటికి 25 గిగావాట్ల సోలార్ పవర్ని ఉత్పత్తి చేయడం వీరి లక్ష్యం. ఈ ప్రాజెక్టు గురించి యుఎస్లోని కొందరు వ్యక్తుల నుండి పెట్టుబడులను తీసుకున్నారు. వీరిచ్చిన ఫండ్కి 6 నుండి 7% దాకా వడ్డీతో కలిపి ఇస్తాము అన్నట్టుగా బాండ్స్ని ఇచ్చారు. సోలార్ పవర్ ప్రొడక్షన్ని సేల్ చేయడానికి కొన్ని రాష్ట్రాలు కావాలి కదా. ఆ రాష్ట్రాలు ఏవి అంటే
ఒడిస్సా, తమిళనాడు, ఛత్తీస్గఢ్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ 4 కూడా బీజేపీ రూలింగ్లో ఉన్న రాష్ట్రాలు కాదు. గౌతమ్ అదానీ తమ గ్రీన్ ఎనర్జీని ఈ 4 రాష్ట్రాలకు సప్లై చేసే విషయంగా డీల్ కుదుర్చుకునేందుకు ఈ రాష్ట్రాలలోని అధికారులకు లంచం ఇచ్చాడు. $265 మిలియన్ ఇచ్చాడు అన్నది ఆరోపణ. వీటిని రూపాయలలోకి మారిస్తే 2237 కోట్లకు సమానం. ఇంత డబ్బు లంచంగా ఇచ్చాడు అన్నది ఆరోపణ. ఆరోపణలది ఏముంది? అమెరికాలో సోరాస్ అనువాడొకడు ఉన్నాడు. వీడి డీప్ స్టేట్ ఇలాంటి తప్పుడు ఆరోపణలను ఆధారాలతో సహా నిజం అన్నట్టుగా సృష్టిస్తూ ఉంటుంది. వివిధ దేశాలలోని ప్రభుత్వాలని, పెద్ద పెద్ద సంస్థలనే కూలుస్తూ ఉంటుంది. అందుకని ఆరోపణలదేముంది? ఎవరైనా చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు. ఇప్పుడు యుఎస్లో ఉంటున్న ఖలిస్తానీ తీవ్రవాదిని, పన్ను అనే తీవ్రవాదిని మన భారత ప్రభుత్వం టెర్రరిస్ట్, అతడు మోస్ట్ వాంటెడ్, వాడిని పట్టివ్వండి అంటూ యుఎస్కు ఎన్నోసార్లు తెలియజేసింది. మరి యుఎస్ పట్టిస్తుందా? అలాగే కెనడాలో వీడిలాంటి వారు చాలా మంది ఉన్నారు. కెనడాకు భారత్ చాలాసార్లు వీరిని పట్టివ్వమని విజ్ఞప్తి చేసింది. మరి కెనడా పట్టించిందా? మరి ఇప్పుడు భారత్లో భారతీయుడు భారతీయులకు లంచం ఇచ్చాడని కేసును ఫైల్ చేయడం, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం ఏమిటి? పోనీ వాళ్ళు చేశారు అనుకుంటే దీనికి మన భారతీయుడు రాహుల్ గాంధీ గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చేసేయండి, వెంటనే అరెస్ట్ చేసేయండి అంటాడేమిటి? అదానీ పైన నేరం ఆరోపించబడింది, నేరం నిరూపించబడలేదు. పోనీ ఈ ఆరోపణలకు యుఎస్ FBI చూపిన ఆధారాలు ఏమిటి అని చూస్తే, ఫోన్ కాల్స్ లో న్యూమెరో యునో అని, ది బిగ్ మ్యాన్ అని కోడ్ భాషలో మాట్లాడుకున్నారు అంటూ, ఫోన్ కాల్స్ లో అదానీ మేనల్లుడు సాగర్ అదానీ ఫోన్ ని ఉపయోగించారు అంటూ, లంచాల గురించి తరచుగా సమావేశాలను నిర్వహించారు అంటూ, కొన్ని సెల్ ఫోన్ కాల్ రికార్డ్స్ ని లంచం తీసుకున్నట్టు చూపించే కొన్ని పత్రాలని కూడా సమర్పించినట్టుగా తెలుస్తోంది. ఇవి అన్నింటినీ పరిశీలించాలి, వీటిపైన వాదోపవాదాలు జరగాలి, సాక్ష్యాలలోని నిజానిజాలను నిర్ధారించాలి, అవన్నీ నిజమైన ఎవిడెన్సే అని తేల్చాలి. ఆ తర్వాత నేరం రుజువు అయితే అప్పుడు నేరస్తుడు అనాలి. అలాంటి నేరం గనక రుజువైతే తప్పకుండా గౌతమ్ అదానీకి శిక్ష విధించనీయండి. కానీ ఆరోపించగానే ఎగిరి గంతేసి రాహుల్ గారు మన భారతీయ టాప్ బిజినెస్ మ్యాన్ అన్న కాన్షియస్ లేకుండా చేసేయండి, వెంటనే అరెస్ట్ చేసేయండి అంటాడేమిటి? మరి నేషనల్ హెరాల్డ్ కేసు సంగతి ఏమిటి? రాహుల్ గారు మరిచిపోయారా దీనిని? యంగ్ ఇండియా కంపెనీకి 90.25 లక్షల కోట్ల ఆస్తులను అక్రమంగా తరలించినట్టుగా కేసు ఫైల్ అయ్యింది కదా. మరి రాహుల్ గారు అరెస్ట్ అయ్యారా? వెంటనే ధర్మంగా వెళ్ళి అరెస్ట్ అవ్వచ్చుగా. IPC 120B, 409, 420 సెక్షన్స్ రాహుల్ అండ్ సోనియా గాంధీ గార్ల పైన ఫైల్ అయ్యాయి, ఇప్పటికీ అలాగే ఉన్నాయి. మరి వీరెందుకు అరెస్ట్ అవ్వడం లేదు? ఎందుకంటే నేరం రుజువు అయితే కదా అరెస్ట్ అయ్యేది. మరి ఎక్కడో యుఎస్లో ఏవో సంస్థలు నేరారోపణ చేస్తే రాహుల్ ఇంతలా ఎగరడం ఎందుకు? అందుకని అదానీ గ్రూపు తమ పైన వచ్చిన ఈ నేరారోపణను గురించి ఏమంది అంటే, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అభియోగ పత్రంలోని ఆరోపణలు రుజువై దోషులుగా నిరూపించేదాకా ముద్దాయిని నిర్దోషిగానే భావించాలి అన్నారు అని ప్రకటించి, మా గ్రూపు అన్ని రకాల చట్టాలకు కట్టుబడి ఉంటుంది అని హామీ ఇస్తున్నాం అని ఒక ప్రకటనలో స్పందించింది. ఇక నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో ఏం జరిగిందో ఇప్పుడు అదానీ కేసులోనూ అదే జరుగుతుంది. యుఎస్ కదా కేసు వేసింది, చాలా ప్రతిష్టాకరంగా తీసుకుంటుంది అనుకుంటున్నారేమో. యుఎస్ ఏమైనా వర్జినా? ట్రంప్ పైన బోలెడు కేసులు వేశారు, అరెస్ట్ చేశారు. కానీ ఆయన ఇప్పుడు యుఎస్ కి ప్రెసిడెంటే అయ్యాడు. ఏం పీకింది యుఎస్? అందుకని యుఎస్ వర్జిన్ ఏమీ కాదు. అదానీ పైన పెట్టిన కేసులో రియాలిటీ ఉండాలని లేదు. రాహుల్ని ఏనాటికైనా పీఎంగా చూడాలి అని తహతహలాడే కొన్ని ఎర్ర ఛానల్స్ ఇలాంటి వారిపైన చర్యలు తీసుకోలేదు మన దేశంలోని ప్రభుత్వం అంటూ వాపోతున్నాయి. కానీ ఇలాంటి వారు రాహుల్ పైన ఉన్న నేషనల్ హెరాల్డ్ కేసును కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటే కాస్త మనశ్శాంతిగా నిద్రపడుతుంది వారికి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.